వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కోర్టు ఉచిత పథకాలపైన చాలా సీరియస్ అయింది. అండ్ కొన్ని పథకాలను వెంటనే ప్రభుత్వం ఆపేయాలి. అండ్ మేము ఫర్దర్ జడ్జిమెంట్ ఇచ్చే వరకు ఆ పథకాలకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేయొద్దు అంటూ కూడా ఆర్డర్ వేయడం జరిగింది. సో ఏంటా పథకాలు అంటే, ఒకటి షాదీ ముబారక్, రెండోది కళ్యాణ లక్ష్మి పథకం. అయితే ఎందుకు కోర్టు దీనిపైన సీరియస్ అయింది? కేవలం ఈ ఉచిత ఉండే పథకాల ఈ రెండిటిపైనే ఇంపాక్ట్ పడబోతుందా? మిగతా పథకాలపైన కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉందా? ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకుందాం. అయితే ముందుగా షాదీ ముబారక్ కావచ్చు, లేదంటే కళ్యాణ లక్ష్మి కావచ్చు. సో ఇవన్నీ కూడా గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది. సో గత ప్రభుత్వం స్టార్ట్ చేయడానికి కారణం కూడా ఏంటంటే రెండు రీజన్స్. ఒకటి, ఎవరైతే వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారో అండ్ ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఇళ్లల్లో కూడా పెళ్ళిళ్ళు ఘనంగా జరగాలి. అండ్ రెండోది, బాల్య వివాహాలకి అడ్డుకట్ట వేయాలి. సో ఈ బాల్య వివాహాలకి అడ్డుకట్ట వేయాలి అనంటే, చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేసే కార్యక్రమాలు ఆపాలి అనంటే ఏదైనా ఒక పథకం స్టార్ట్ చేయాలి. సో ఆ పథకానికి సంబంధించిన డబ్బులకు ఆశపడి కూడా చాలామంది చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయకుండా ఆగుతారు అనేదే గత ప్రభుత్వం నిర్ణయం. సో ఆ నిర్ణయంతో చాలా వరకు కూడా తెలంగాణలో చైల్డ్ మ్యారేజెస్ తగ్గుతూ వచ్చాయి. ఆ రేషియో కూడా తగ్గుతూ వచ్చింది. కేంద్రానికి సంబంధించిన ఒక నివేదికలో కూడా ఇది కోడ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కోర్టు ఎందుకు ఇలాంటి పథకాలను ఆపాలి అండ్ ఉత్తర్వులు జారీ చేసే వరకు ఒక్క పైసా నిధులు కూడా మీరు దీని విషయంలో ఖర్చు చేయొద్దు అని ఎందుకు సీరియస్ అయింది? సో కోర్టు ఇలా నిర్ణయం ఇవ్వడానికి కూడా ఒక కారణం ఉంది. సో ప్రజాధనం కోట్లాది రూపాయలు ఎలాంటి చట్టబద్ధత లేకుండా, ఎలాంటి చట్టం చేయకుండానే, కనీసం శాసనసభలో కూడా దీనికి సంబంధించి మాట్లాడకుండా, చర్చ జరగకుండానే ప్రభుత్వం జీవోల రూపంలో తీసుకొస్తున్న ఈ ఉచిత పథకాల వల్ల ఒక పక్క రాష్ట్రం ఆర్థికంగా నష్టపోతుంది అండ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయి అనేదే కోర్టు సంబంధించిన వర్షన్. నిజంగానే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందా? సో రాష్ట్ర ఖజానాకి గండిపడుతుందా అంటే కొన్ని సందర్భాల్లో అవునని చెప్పొచ్చు. నిజంగా నిరుపేదలకి ఈ పథకం అందినప్పుడు మాత్రం చాలా సక్సెస్ అవుతుంది. కానీ కళ్యాణ లక్ష్మిలో, షాదీ ముబారక్లో కూడా చాలా వరకు ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. రీసెంట్గా 2 నెలల క్రితం రాజేంద్ర నగర్లో కూడా షాదీ ముబారక్ సంబంధించిన ఎవ్రీ డాక్యుమెంట్, అంటే పెళ్లి కాకుండానే పెళ్లికి సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ వాళ్ళ ఐడెంటిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్, ఇట్లాంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా డూప్లికేట్ చేసి, ఫేక్ డాక్యుమెంట్స్ చేసి దాన్ని అప్లై చేస్తున్నారు. సో ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన తర్వాత ఎవరైతే పర్సన్ ఉంటారో 1,116 రూపాయలు ప్రభుత్వం ఇస్తే అందులో 50% ఎవరి పేరైతే వాడుకుంటున్నారో వాళ్ళకి ఇస్తున్నారు. మిగతా 50% ఈ దొంగలందరూ పంచుకొని తింటున్నారు. సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే ఇట్లాంటి పిటిషన్స్ కోర్టు వరకు వెళ్తాయి. సో ఈ పథకాలకి అడ్డుకట్ట వేయాల్సిన సిచ్యువేషన్స్ తీసుకొస్తుంది. అయితే ఈ షాదీ ముబారక్ అండ్ కళ్యాణ లక్ష్మితో మాత్రమే ఈ పథకాలు, ఉచిత పథకాలపైన ఎఫెక్ట్ పడుతుందా? మిగతా పథకాల పరిస్థితి ఏంటి అనేది ఇవాళ ప్రజల్లో ఆందోళన. ఎందుకంటే ఆగస్ట్ 15వ తారీఖు నుంచి పెన్షన్స్ అమలు కాబోతుంది. అండ్ కొత్త పెన్షన్ సంబంధించిన లక్షలాది అప్లికేషన్స్ ఆల్రెడీ ఒక క్యూలో ఉన్నాయి. అండ్ క్యూఆర్ పద్ధతిలో ఇళ్ల కోసం అప్లికేషన్స్ దాదాపు 50,000కు పైగానే సిద్ధంగా ఉన్నాయి. అండ్ ఇంకోవైపు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి, సో క్యూఆర్ పద్ధతిలో అయితే 6 లక్షల రూపాయలు లబ్ధిదారులు కడుతున్నారు. కానీ ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వం ఉచితంగానే నిరుపేదలకి ఇస్తుంది. మరి నిజంగా కోర్టు ఇవన్నీ ఇట్లాంటి ఇల్లు కూడా కట్టియడం, దుబారా ఖర్చు చేస్తున్నారు, ఉచితంగా ఇవ్వడం, దీనివల్ల ఖజానా ఖాళీ అవుతుంది అని కూడా ఏమైనా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి ఉందా? ఎందుకంటే గతంలో ఫీజు రీయింబర్స్మెంట్ పైన కూడా ప్రభుత్వం ఇట్లాంటి డెసిషన్ తీసుకుంది. ఇప్పుడు షాదీ ముబారక్ సంబంధించిన డెసిషన్ తీసుకుంది. అండ్ కళ్యాణ లక్ష్మి ఆపేయాలంటూ కూడా హుకుం జారీ చేసిన పరిస్థితి. సో ఇలా ఉచితాలుండే పథకాల అన్నిటిపైన ప్రభుత్వం వద్దు అని చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఉండే పెన్షన్స్ల పరిస్థితి ఏంటి? అండ్ ప్రత్యేకంగా ఇల్లులకు సంబంధించిన స్కీమ్ పరిస్థితి ఏంటి? ఉచితంగా నడుపుతున్న బస్సుల పరిస్థితి ఏంటి? నిజంగా ఉచిత పథకాలకు అన్నిటికీ కూడా రాష్ట్రంలో బ్రేక్ పడే అవకాశం ఉందా? సో బ్రేక్ పడొద్దు అంటే ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోవాలి అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే చట్టసభల్లో చట్టం చేస్తే తప్ప ఇట్లాంటి పథకాలకి అఫీషియల్గా అండ్ చట్టపరంగా అమలు చేసే హక్కులు ఉండవు అనేది కోర్టు వాదన. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం కేవలం మేము జీవో జారీ చేస్తే చాలు, గత ప్రభుత్వాలు ఏవైతే పథకాలు ఉన్నాయో అవే పథకాలను మేము పేరు మార్చి అమలు చేస్తున్నాం అనేది ప్రభుత్వ వాదన. సరే ఏదేమైనా కానీ నిజంగా ప్రజలకి పథకాలు అందుతాయి. సో ఉచితానికి సంబంధించి ఫస్ట్ ప్లేస్లో నిలబడుతుంది మహిళలకు సంబంధించిన ఉచిత బస్. రెండో స్థానంలో
ఉచితంగా ఇచ్చే సరఫరా చేసే సన్నబియ్యం. అయితే ఇందులో కేంద్రం, రాష్ట్రం 2 వాటాలు ఉన్నాయి కాబట్టి కోర్టు దీనిపైన పెద్దగా స్పందించకపోవచ్చు అని ఆలోచిస్తున్నారు. అండ్ మూడోదొచ్చేసి ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే ఇళ్ల విషయం. అండ్ నాలుగోదొచ్చేసి నిరుద్యోగులకు సంబంధించి ఈవీ వెహికల్స్ ఇవ్వడం సబ్సిడీతో, అండ్ మహిళలకు సంబంధించిన కుట్టి మిషన్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు. అండ్ ఐదోది ఉచితంగా శిక్షణ ఇవ్వడం, వాళ్ళకు ఉద్యోగం ఇవ్వడం, లేదంటే బిజినెస్ సంబంధించి వడ్డీ లేకుండా డబ్బులు ఇవ్వడం. అండ్ ఆరో సంబంధించి మహిళా సంఘాలని కోటీశ్వరులు చేయాలి అండ్ ప్రతి ఒక్కరూ కోటీశ్వరులుగా మార్చాలి అని చెప్పి వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం అండ్ ఇచ్చిన రుణం పైన సబ్సిడీ ఇవ్వడం. సో ఇవన్నీ కూడా కేవలం షాదీ ముబారక్ లేదంటే కళ్యాణ లక్ష్మితో మాత్రమే కోర్టు కాదు, ప్రభుత్వంలో ఏమేమి అంటే రాష్ట్రంలో ఏమేమి ఉచిత పథకాలు అమలవుతున్నాయి, సో వాటి కోసం ఎన్ని నిధులు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది, కేవలం ఇవి జియో రూపంలో మాత్రమే ఉన్నాయా, లేదంటే చట్టసభల్లో దీనికి ఏమైనా చట్టం చేశారా, సో ఇవన్నీ కూడా ప్రభుత్వం వివరణ కోరుతుంది. సో ఇప్పటికీ తాత్కాలికంగా మాత్రమే అటు షాదీ ముబారక్కి లేదంటే ఇటు కళ్యాణ లక్ష్మికి సెప్టెంబర్ 9th వరకు బ్రేక్ పడింది. మరి ఈ సెప్టెంబర్ 9th తర్వాత కేవలం ఈ 2 పథకాలైనా లేదంటే మిగతా పథకాలకు కూడా బ్రేక్ పడే అవకాశం ఉందా అనే ఆందోళన అయితే ప్రజలు ఉన్నారు. అయితే ప్రభుత్వం దీనిపైన తీసుకునే నిర్ణయం కోర్టుకు వివరించే వివరణపైనే ఇకపై పథకాలు కంటిన్యూ అవుతాయా, లేదంటే ఈ 2 పథకాలతో పాటు మిగతా అన్ని పథకాలకు బ్రేక్ పడబోతుందా అనేది తెలియనుంది.